అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో క్రీమీ, చీజీగా ఉండే మాక్రోని రెసిపీని షేర్ చేస్తాను. ఈవినింగ్ ద బెస్ట్ స్నాక్ రెసిపీ. రెసిపీలోకి వెళ్తే తగినన్ని నీళ్లు తీసుకొని, దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసి, బాగా కలిపేసి, నీళ్లు బాగా తెరల కాగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న కప్పు మాక్రోని వేస్తున్నాను. హెల్తీ వేలో ఆలోచించి వీట్ ఫ్లోర్ మాక్రోని తీసుకున్నాను. మీకు నచ్చితే పాస్తా అయినా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసి బాగా ఉడకనివ్వాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఉడికించుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చగా ఉందంటే తినేటప్పుడు పంటికి కరుచుకుంటుంది. మాక్రోని సైజు కొద్దిగా పెద్దగా అయ్యి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి స్ట్రైనర్‌లో వేసేసి నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చన్నీళ్లు పోసేసేయాలి. చన్నీళ్లు పోసేసి బాగా కలిపేసేయాలి. ఇలా చన్నీళ్లు పోసి కలపడం వల్ల మాక్రోని ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ ప్యాన్‌లో తగినంత బటర్ లేదా నూనె తీసుకొని బాగా కరిగిన తర్వాత రెసిపీ నేను బటర్‌తోనే చేస్తున్నాను. మీకు నచ్చితే నూనె కూడా వేసుకోవచ్చు. బటర్ బాగా కరిగిన తర్వాత ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, 5, 6 తెల్లగడ్డల్ని పొట్టు తీయకుండా దంచి వేస్తున్నాను. వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. వెజిటబుల్స్ సన్నగా కట్ చేసుకోవడం వల్ల వేగడానికి అసలు టైం పట్టదు. అందులో తెల్లగడ్డ దంచి వేసాం కాబట్టి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న బౌలు అంటే ఒక 4 టమోటాల్ని మెత్తగా ప్యూరీలాగా చేసి వేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి టమోటో పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో ప్యూరీ బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ, అలానే అరిగానో, ఒక స్పూన్ దాకా షెజ్వాయిన్ సాస్, 2 స్పూన్ల దాకా చిల్లీ సాస్ వేస్తున్నాను. షెజ్వాయిన్ సాస్, చిల్లీ సాస్ స్పైసీనెస్ కోసం వేస్తున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న మాక్రోని కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. మాక్రోనికి మసాలా పట్టేంత వరకు కలిపేసిన తర్వాత సన్నగా తురుముకున్న చీజ్ ఒక చిన్న బౌల్ వేస్తున్నాను. చీజ్ అనేది ఎముకలకు చాలా మంచిది. స్పెషల్లీ పిల్లలకు, ఎదిగే పిల్లలకు చీజ్ పెట్టాలి. అందుకని ఒక చిన్న బౌల్ వేసేసి మూత పెట్టేసి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఈ లాస్ట్ ప్రాసెస్ మనం ఓవెన్‌లో అయినా కుక్ చేసుకోవచ్చు. సర్వ్ చేసేటప్పుడు ఇలా చీజ్‌తో పాటైనా సర్వ్ చేయొచ్చు. లేదు అంటే ఇలా కలిపేసైనా సర్వ్ చేయొచ్చు. చీజీ క్రీమీ మాక్రోని రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.